ఇవన్నీ మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన తెలుగు మెథడాలజీ బిట్స్ అవి. సో 2021లో జరిగిన పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం అనేది మౌన పఠనం కిందకు వస్తుంది. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికనే మనం వార్షిక ప్రణాళిక అని చెప్తున్నాం. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేదే మూల్యాంకనము. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు హాకెట్. అలవాట్లనే మనం ఇంగ్లీష్లో హ్యాబిట్స్ అని అంటాం. సో అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు హాకెట్ అని గుర్తుంచుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిలో అభ్యాసాన్ని వేగవంతం చేసేవి. తరగతి గదిలో అభ్యాసాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు టీచింగ్ మెథడ్స్. వక్తృత్వం అనగా మాట్లాడడము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018లో 10వ తేదీ జూన్ జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ ఇది. సో ఇందులోనే తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బుద్ధిజీవులు అనుభవాల అభివ్యక్తే భాష అనున్నది ఐజ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, స్క్రిప్ట్, చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణకు చెందినవి. స్క్రిప్ట్, చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణకు చెందినవి. దేనికంటే దృశ్య బోధన అభ్యాసన ఉపకరణకు చెందినవి. కృత్యధారా పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనము. సో విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనము ప్రకాశ పఠనము. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవుతాయని దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికే పాఠ్య ప్రణాళిక. సో ఒక పాఠ్యానికి బోధించడాన్ని ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో అని దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికే పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాలు ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేదే సంగ్రహణ మూల్యాంకనము. నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు వచ్చాయో, ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేదే సంగ్రహణ మూల్యాంకనము. ఓకే, మీకు యూజ్ అనిపిస్తే నాకు ఒక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీలో జరిగిన ఏపీ టెట్ 2018 11th మార్నింగ్ జరిగిన పేపర్ ఇది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానికి తొందరగా, తేలికగా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని చెప్పినది హుమయూన్ కబీర్. ఉపకరణం విషయ చిత్రీకరణకు,
విషయ వ్యాఖ్యానానికి తొందరగా తేలికగా శాశ్వత విషయ అవగాహనకు తోడ్పడుతుంది అన్నది హుమయూన్ కబీర్. నెక్స్ట్ శ్రవణ గోచరాలను భాషా ధ్వనులను ఆక్షిక గోచరాలుగా లిపి రూపంలో రాయడాన్ని మనం లేఖనం అంటాం. పిల్లల శారీరక మానసిక వికాసాలకు ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడాన్ని మనం సిసిఈ అని అంటాం. ఏంటంటే నిరంతరం సమగ్ర మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము. సో ఇక్కడ ఉంది ఆప్షన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రిభాషా సూత్రానికి ప్రతిపాదించిన కమిషన్. ఇక్కడైతే యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారి కమిషన్. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతినే మనం నవీనాక్షర పద్ధతి అని అంటాం. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతినే మనం నవీనాక్ష పద్ధతి అని అంటాం. విద్యార్థి కథలు గేయాలు పాడించడం, ప్రక్రియలు మార్పు వంటి చేయడం అనేది ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత. సో విద్యార్థులలో కథలు గేయాలు పాడించడము, ప్రక్రియలో మార్పులు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకతకు చెందినది. మీకు ఇది యూజ్ అని అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్. 2018లో ఏపీ టెట్ 2018లో మనకు ఆఫ్టర్నూన్ సెక్షన్ 11/6 రోజు జరిగిన టెస్ట్ పేపర్లోని తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యాసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి బోధనోపకరణాలు. అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి బోధనా ఉపకరణాలు. శ్రోతలు అనుసరించలేనంతగా వేగంగా మాట్లాడడం. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడాన్ని మనం ఏమంటామంటే వేగోచ్చారణ అని అంటాం. వేగోచ్చారణ అని అంటాం. నెక్స్ట్ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు రామచంద్ర వర్మ గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరగతి బోధనకు క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉక్తలేఖనం ప్రయోజనం. ఆప్షన్ 1 నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. ఆప్షన్ 2 దోషరహిత పఠనం అలవడుతుంది. ఆప్షన్ 3 దుష్టలేఖనం అలవడుతుంది. ఆప్షన్ 4 బాహ్య పఠనం అలవడుతుంది. ఎందుకంటే ఉక్తలేఖనం ప్రయోజనం అన్నాడు కాబట్టి ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ నేను చదవడం జరిగింది. దాన్ని బట్టి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేం కదా, ఒకసారి ఆప్షన్స్ చదువుకుంటే బెటర్ ఉంటుందని. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం వచ్చేసి నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పేపర్ వచ్చేసి ఏపీ టెట్ 2018లో మార్నింగ్ సెక్షన్ అయిన 12th జూన్లో జరిగిన పేపర్ ఇది. ఎస్జిటికి సంబంధించిన మెథడాలజీస్ అండి ఇవన్నీ తెలుగు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రవ్య బోధన అభ్యాసన ఉపకరణం వచ్చేసి సంగీత వాయిద్యము. నెక్స్ట్ నీతి విద్య
ఆరోగ్య విద్య, విలువ విద్య అనునవి సహపాఠ్యాంశాలు. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి సహపాఠ్యాంశాలు. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలకు మూర్ధన్యాలు అని అంటారు. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు మూర్ధన్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం మాండలిక భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం మాండలికము. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడై వెళ్ళేటప్పుడు ఆ సంవత్సరానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలను సూచించేది కనీస అభ్యాసన స్థాయి. నెక్స్ట్, విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది స్వీయ రచన. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది స్వీయ రచన. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పేపర్. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018 రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ 12th జూన్ రోజు జరిగిన ఎస్జిటి పేపర్ ఇది, తెలుగు మెథడాలజీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భాష సహజ వికాస పరిమాణ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదము. భాష సహజ వికాస పరిమాణ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాష ఉత్పత్తి వాదము క్రమ పరిమాణ వికాస వాదము. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. దేనికంటే ప్రశంసకి. నెక్స్ట్, మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం. అంటే ఫస్ట్లో బాగా మాట్లాడి చివరికి వచ్చేసరికి చిన్నగా మాట్లాడడం. అంటే వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడేదాన్నే మనం సమస్వర రాహిత్యము అని చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులలో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. విద్యార్థులలో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతిని కృత్యధార పద్ధతి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది. బోధనా అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది మూల్యాంకనము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం అనేది లేఖనము. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడాన్ని మనం లేఖనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018 మార్నింగ్ సెక్షన్ 13th జూన్ జరిగిన పేపర్ ఇది.
సో దీని యొక్క తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకే భాష నుంచి క్రమంగా అనేక భాషలుగా పుట్టుకొచ్చాయని చెప్పే వాదం ఏకమూల భాషావాదము. ఒకే భాష నుంచి క్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం ఏకమూల భాషావాదము. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది మౌన పఠనము. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేదే మౌన పఠనము. చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి చలనచిత్రాలు, టెలివిజన్ అనున్నది దృశ్య శ్రవ్య బోధనోపకరణాలకు సంబంధించినది. పనిచేయడం ద్వారా అభ్యాసనం అనేది కృత్య పద్ధతి. నెక్స్ట్, అక్షర పద్ధతికి మరో పేరు వర్ణ సమన్వయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య పథకం అనేది పాఠ్యం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్, ఈ పేపర్కి వచ్చేసరికి ఇది కూడా ఏపీ టెట్ 2018లో ఆఫ్టర్నూన్ సెక్షన్ అయిన 23 ఫిబ్రవరిలో జరిగిన టెట్ పేపర్ది. దీని యొక్క మెథడాలజీ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రియ నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం వచ్చేసి ధాతువాదము. క్రియ నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదము ధాతువాదము. నెక్స్ట్, విద్యార్థులకు అభ్యాసనంలో తలెత్తే సందేహాలు నివృత్తి అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవే బోధనోపకరణాలు. విద్యార్థులకు అభ్యాసనం తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగించేవే బోధనోపకరణాలు. ఆధునిక విద్యావేత్త ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి కథా పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి కథా పద్ధతి. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక. సో విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. పూర్ణ పద్ధతి అంటారు. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను సూచించు పట్టిక లక్ష్య భారత్వ పట్టిక. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018లో ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన 24 ఫిబ్రవరి యొక్క తెలుగు మెథడాలజీ బిట్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదము. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదము వివక్ష ప్రేరణ వాదము. అభ్యాసనము ఆకర్షణీయంగా మారడానికి విషయం సులభగ్రాహ్యం కావడానికి
విద్యార్థి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవే బోధనోపకరణాలు. అభ్యాసన ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభగ్రహంగా కావడానికి విద్యార్థి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవే బోధనోపకరణాలు. వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మనం మౌన పఠనం అంటాం. వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మనం మౌన పఠనం అని అంటాము. పని ద్వారా అభ్యాసనం కలిగించే పద్ధతే కృత్యధారా పద్ధతి. పని ద్వారా అభ్యాసనం కలిగించే పద్ధతే కృత్యధారా పద్ధతి. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేదే విద్యా ప్రణాళిక. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేదే విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేదే సాధన నికష. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేదే సాధనా నికష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు ఈ పేపర్ వచ్చేసి ఏపీ టెట్ 2018 మార్నింగ్ సెక్షన్ అయిన 23 ఫిబ్రవరికి సంబంధించిన పేపర్ ఇది. సో దీని యొక్క క్వశ్చన్స్ని చూద్దాం. దీంట్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం స్థానం. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశాన్ని మనం స్థానం అని అంటాము. ఉక్త రచనకు మరొక పేరు వక్తృత్వం అంటే మాట్లాడడం అని మనం ఫస్ట్ పేపర్లో చెప్పుకున్నాం. ఇది రిపీటెడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్స్లో మళ్ళీ రిపీటెడ్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఇవి. పదాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతినే మనం పూర్ణ పద్ధతి అంటాము. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని మనం పూర్ణ పద్ధతి అంటాం. ఇది కూడా రిపీటెడ్గా అడిగిన క్వశ్చనే. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిస్తే దాన్నే మనం సంసద్గత ప్రణాళిక అని అంటాము. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం సంసద్గత ప్రణాళిక అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేదే బోధనోపకరణాలు. ఇది కూడా రిపీటెడ్గా మనం చూసిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో. మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సిన లక్షణాలు విశ్వసనీయత, ప్రామాణికత. మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసిన లక్షణాలు విశ్వసనీయత, ప్రామాణికత. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018 మార్నింగ్ సెక్షన్ ఆఫ్ 21 ఫిబ్రవరి రోజు జరిగిన తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రేరణ దూరత, వక్తృసూత్ర విపరిమాణం, సంస్కృత ప్రసరణం అను లక్షణాలు భాషకు చెందినవి. ప్రేరణ దూరత, వక్తృసూత్ర విపరిమాణం, సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలకు భాషకు చెందినవి. భాషాబోధన ప్రారంభచర్య, వాచిక చర్య. భాషాబోధన ప్రారంభచర్య, వాచిక చర్య. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు అనునవి ద్విపార్శ ఉపకరణాలు. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు అనునవి ద్విపార్శ ఉపకరణము. నెక్స్ట్ క్వశ్చన్.
సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి వినియోగించుటకు ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక సంసద్గత ప్రణాళిక. మన రాష్ట్రంలో కృత్యధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. సో మన రాష్ట్రంలో కృత్యధార బోధనను మొదటగా అమలు పరిచిన కార్యక్రమం లేదా పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షలతో కూడిన మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము. సో పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనము, నిర్మాణ మూల్యాంకనము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018 ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 మార్చ్ రోజు జరిగిన తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాలను సమర్థవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించే మూల్యాంకనమే ప్రాగృక్తిక మూల్యాంకనము. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనము ప్రాగృక్తిక మూల్యాంకనము. నెక్స్ట్, భాషా దురభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమము భాషా విహారయాత్ర. సో భాషా దురభిమానాలను తగ్గించి వివిధ భాషా రూపాల విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమము భాషా విహార యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థులలో ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించే సాహిత్య ప్రక్రియను బోధించే పద్ధతి ఏంటంటే పద్యము, ప్రశంసా పద్ధతి. విద్యార్థులలో ఆనందాన్ని, రసానుభూతిని పొందించేది పద్యము. సాహిత్య ప్రక్రియను బోధించే పద్ధతి వచ్చేసి ప్రశంసా పద్ధతి. పద్యము, ప్రశంసా పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి ఎందున్న ప్రాతిపదాలను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదనలు. 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి ఎందున్న ప్రతిపాదనను NCF 2005 ప్రతిపాదించినది. నెక్స్ట్ క్వశ్చన్, పాత్ర అనుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించగల చర్యలు. సో పాత్ర అనుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించగల చర్య నాటకీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేదే భావోద్దీపనము. భాష ద్వారా కలిగే భావ వ్యక్తీకరణము ఎదుటి వారిలో కలిగించేదే భావోద్దీపనము. ఓకే, ఇక్కడికి క్వశ్చన్స్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018లో వచ్చిన ఆఫ్టర్నూన్ సెక్షన్ 22 ఫిబ్రవరి యొక్క ఆఫ్టర్నూన్ సెక్షన్ యొక్క తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో దీని యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూస్తే అభ్యాసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనము సామర్థ్యారిత మూల్యాంకనము. అభ్యసన
సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనము సామర్థ్యారిత మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్, భాషా బోధనలో విషయంలోని భావనను సౌందర్యాన్ని ప్రాధాన్యత ఇస్తూ భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతే ఆ బోధనా సందర్భం వచ్చేసి పూర్ణ పద్ధతి పద్య బోధన. సో భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి. సో ఆ బోధనా సందర్భము పద్య బోధన. నెక్స్ట్ క్వశ్చన్, విషయ ప్రణాళిక తయారీలో దృష్టియందుంచుకోవలసిన అంశాలు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు వచ్చేసి ఆప్షన్ 4 విద్యాగమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. సో విద్యాగమ్యాలు, ఉద్దేశాలు, లక్షణాలు అంటే విషయ ప్రణాళిక తయారు చేసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన వచ్చేసి విద్యాగమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, విషయ చిత్రీకరణ వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహన ఉపకరించే బోధనోపకరణ అని అభిప్రాయపడిన వారు హుమయూన్ కబీర్. ఇది రిపీటెడ్ అంటే నేను చెప్పే ఈ వీడియోలోని ఈ క్వశ్చన్ రిపీటెడ్ అయిందని అర్థం. సో ఒకసారి మీరు ఇంకొకసారి ఎక్స్ట్రాగా ఈ డెఫినేషన్ చదువుకుంటే మన ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే అది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో ఈ వీడియోలోనూ ఇది సెకండ్ టైం రిపీటెడ్ అవ్వడం. విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించే బోధనోపకరణ అని అభిప్రాయపడినది హుమయూన్ కబీర్. శ్రవణగోచరాలను భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే అంటే మనం వినేదానికి కళ్ళకు కనిపించేటట్టు చేసేదే లేఖనము. శ్రవణగోచరాలను భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనము. వర్ణమాలలోని గ, జ, డ, బ అనే అక్షరాల వ్యాకరణ పరిభాషలో సరళాలు. సో వర్ణమాలలోని గ, జ, డ, బ అనే అక్షరాలకు వ్యాకరణాలలో సరళాలు అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడికైతే 13 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018 మార్నింగ్ సెక్షన్ జరిగిన 2022 ఫిబ్రవరిలో జరిగిన తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ పేపర్లో మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనదే నటరాజు ఢమరక శబ్దము. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది నటరాజు ఢమరక శబ్దము. ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భము పఠన బోధన. సో ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడేది పఠన బోధనలోనే. సాంకేతిక దృశ్య బోధనోపకరణాలలో ఒకటి ప్రొజెక్టర్. సాంకేతిక దృశ్య బోధనోపకరణాలలో ఒకటి ప్రొజెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావము. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావము విలక్షణత, అందము, క్రమత, గతిశీలత, విలక్షణత. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావము విలక్షణత. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో సామాజికోపయుక్త కార్యక్రమాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ.
బోధనలో సామాజికోపయుక్త కార్యక్రమాలను ప్రారంభించి పిల్లలు వాటిలో భాగస్వామ్యం చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియే నిరంతర సమగ్ర మూల్యాంకనము. సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియే నిరంతర సమగ్ర మూల్యాంకనము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి ఏపీ టెట్ 2018 21 ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన పేపర్ ఇది. సో ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి ప్రామాణికత. సో ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ అయింది. ఇందాక మనం విశ్వసనీయత మరియు ప్రామాణికత అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రిపీటెడ్ అయింది. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి ప్రామాణికత. ఓకే. నెక్స్ట్ ఆధునిక పద్ధతి, వయోకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, అనునామంతరముల గల వ్యాకరణ బోధనా పద్ధతి. సో ఆధునిక పద్ధతి, వయోకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, అనునామాంతములు గల వ్యాకరణ బోధనా పద్ధతినే మనం అనుమానోప పద్ధతి అని అంటాము. ఆధునిక పద్ధతి, వ్యాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, అనునామాంతరము గల వ్యాకరణ బోధనా పద్ధతినే మనం అనుమానోప పద్ధతి అని అంటాము. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళికే విషయ పరిజ్ఞానాన్ని అందించే విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక విషయ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం వ్యక్తులైన బోధనోపకరణాలు చిత్రాలు, పటాలు. స్వయం వ్యక్తులైన బోధనోపకరణాలు మనం చిత్రాలు, పటాలుగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్. రీతి, సమత, స్పష్టం, వేగం. రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం లేఖనం. రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యము లేఖనము. నెక్స్ట్ క్వశ్చన్. హరిజన పత్రికలలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు మహాత్మా గాంధీ. హరిజన పత్రికలలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పేపర్ వచ్చేసి ఏపీ టెట్ 2018 24 ఫిబ్రవరి మార్నింగ్ సెక్షన్కి సంబంధించిన పేపర్లోని మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనము, సమర్థారిత మూల్యాంకనము. పూర్వోత్తర నికషలు భాగస్వామ్యమైన మూల్యాంకనము, సమర్థారిత మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానము. ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకమైన సాధనకు తోడ్పడు బోధనా విధానము కృత్యధారా
పద్ధతి విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యా ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలు మాతృకలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మునుగు బోధనా ఉపకరణాలు, త్రిపార్శవ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానమును విస్తార పఠనం అని అంటాము. శబ్దాలు స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠనాన్ని మనం విస్తార పఠనం అని అంటాము. అర్ధభేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం వర్ణం. అర్ధభేద శక్తి గల కనిష్ట ధ్వని రూపం వర్ణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2012లో జనవరిలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ఇవి. సో జనవరిలో ఎగ్జామ్ పేపర్లు జరిగిన క్వశ్చన్స్ ఇవి. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించవలసిన మెలకువలలో ఒకటి. పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించవలసిన మెలకువలలో ఒకటి. సో దీనికైతే ఆప్షన్స్ చదువుదాం. కొన్న ప్రతి పుస్తకాన్ని అలమారాలో దాచి ఉంచాలి. సెకండ్ ఆప్షన్, పుస్తక ప్రచురణ సంస్థ నుండి క్యాట్లాగులు తెప్పించుకోవాలి. సో ఈ రెండు ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. విద్యార్థులందరికీ పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. సో ఈ మూడు కాదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కవుల నుంచి, రచయితల నుంచి ఉచిత ప్రతులు పొందాలి. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు పుస్తక నిధి నిర్వహణలో ఉపాధ్యాయుడు పాటించవలసిన మెలకువలలో ఒకటి కవుల నుంచి, రచయితల నుంచి ఉచిత ప్రతులు పొందాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల ఒక భాష ఇతర భాషపై ప్రభావం చూపుతుందనడానికి ఉదాహరణ. రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల ఒక భాష ఇతర భాషపై ప్రభావం చూపుతుంది అనడానికి ఉదాహరణ ప్రాచీన తెలుగు సాహిత్యంపై సంస్కృత ప్రభావాన్ని మనం చెప్పవచ్చు. ఉదాహరణగా తరగతి గదిలో ఉక్త లేఖనం చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు జాగ్రత్తగా వహించవలసిన అంశాలు ఏమిటంటే ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించడం కానీ, నిర్దిష్ట రూపాలను నల్లబల్లపై రాయడం కానీ చేయాలి. సో తరగతి గదిలో ఉక్త లేఖనం చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు జాగ్రత్త వహించవలసిన అంశాలు ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించడం కానీ, నిర్దిష్ట రూపాలను నల్లబల్లపై రాయడం కానీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6వ తరగతిలో తెలుగు వాచకంలో అల్లూరి సీతారామరాజు పాఠానికి బోధించే ప్రాజెక్ట్ పనిగా ఇవ్వదగిన అంశము వివిధ బుర్రకథల సేకరణ. 6వ తరగతిలో తెలుగు వాచకంలో అల్లూరి సీతారామరాజు పాఠ్యానికి బోధించేటప్పుడు ప్రాజెక్టు పనిగా ఇవ్వదగిన అంశము వివిధ బుర్రకథల సేకరణ. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ తరగతి బోధనలో విద్యార్థులందరూ
నిర్దేశించిన అభ్యాసన ప్రమాణాలు సాధించడంతో పాటు విద్యార్థులందరూ నిర్దేశించిన అభ్యాసన ప్రమాణాలు సాధించడంతో పాటు తమ అభ్యాసన లోపాలను గుర్తించడానికి వీలుగా ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి సమవయస్కుల బోధన. బహుళ తరగతి బోధనలో విద్యార్థులందరూ నిర్వహించే అభ్యాసన ప్రమాణాలు సాధించడంతో పాటు తమ అభ్యాసన లోపాలను గుర్తించడానికి వీలుగా ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి సమవయస్కుల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. మిరియాల కామసాగు గూడూరు శాసనంలో వృత్తాలు. సో మిరియాల కామసాగు గూడూరు శాసనంలో వృత్తాలు. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు ఉన్నాయి. వృత్తాలు 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2012లో మేలో జరిగిన తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన అక్షరమాలలో వాడుతున్న తలకట్టు బ్రహ్మలిపిలో కనిపించిన విధానము అడ్డగీతగా కనిపించినది. మన అక్షరమాలలో వాడుతున్న తలకట్టు బ్రహ్మలిపిలో కనిపించిన విధానము అడ్డగీత. పాఠశాలలో వాడే ప్రతిస్పందించే బోర్డులపై రాసే రాతను వెంట సరిదిద్దడమే కాగా ప్రశ్నలకు సమాధానం కూడా ప్రదర్శించేదే లేజర్ పెన్ను. పాఠశాలలో వాడే ప్రతిస్పందించే బోర్డులపై రాసే రాతను వెంటనే సరిదిద్దడమే కాగా ప్రశ్నకు సమాధానం కూడా ప్రదర్శించేదే లేజర్ పెన్ను. సో ఆప్షన్ బాల్ పెన్ను, ఆప్షన్స్ రిమోట్ పరికరం, ఆప్షన్ 4 మార్కర్ పెన్ను. సో దీనిలో కరెక్ట్ వచ్చేసి లేజర్ పెన్ను. నిర్దిష్టమైన పఠన లేఖనాలు అలవడడానికి కావాల్సినది నిర్దిష్టమైన వాచిక చర్య. నిర్దిష్టమైన పఠన లేఖనాలు అలవడడానికి కావలసినది నిర్దిష్టమైన వాచిక చర్య. బోధనా ప్రణాళికను అందుకవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశువు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు అంటారు. దీనికి మరొక పేరు సైకోలింగ్విస్టిక్. బోధనా ప్రణాళికను అందుకవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశువు శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు అంటారు. దీనికే మరో పేరు సైకోలింగ్విస్టిక్ అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, సైకోలింగ్విస్టిక్ అనే పేరు. నెక్స్ట్ విషయ వర్గీకరణ, విషయ సంగ్రహణ లేదా చర్చ విద్యార్థి లేఖనము, విద్యార్థి పఠనము. విషయ వర్గీకరణ, విషయ సంగ్రహణ లేదా చర్చ, విద్యార్థి లేఖనము, విద్యార్థి పఠన దోషణ సవరణం అను క్రమాన్ని అనుసరించే బోధనే వ్యాస బోధన. విషయ వర్గీకరణ, విషయ సంగ్రహణం లేదా చర్చ, విద్యార్థి లేఖనం, విద్యార్థి పఠనం, దోష సవరణ అను క్రమాన్ని అనుసరించే బోధనే వ్యాస బోధన. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని బోధనాంశాలను సముచిత ప్రాధాన్యత ఉండాలన్న మూల్యాంకన లక్షణం వ్యాపకత. అన్ని బోధనాంశాలను సముచిత ప్రాధాన్యత ఉండాలని
మూల్యాంకన లక్షణము, వ్యాపకతము. సో ఇక్కడికైతే మనకు ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2011 ప్రీవియస్ పేపర్స్లో 31 జూలైలో జరిగిన ఎగ్జామ్ పేపర్ 2011లో 31 జూలైలో జరిగిన తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి. సో ఈ వీడియోకి ఇవి లాస్ట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పేపర్లో కనీస అభ్యాసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనము సమర్థారిత మూల్యాంకనము త్రిపాస ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భాలలో నీవు ఉపయోగించే ఉపకరణము తోలుబొమ్మలు. త్రిపాస ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భాలలో నీవు ఉపయోగించే ఉపకరణాలు తోలుబొమ్మలు. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? స్థానం. ముఖ యంత్రాలలో ధ్వని పుట్టే పై భాగమును ఏమంటారు? స్థానం. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా ఈ వీడియోలో అయితే వచ్చింది. ఒక గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే పదాల సముదాయాన్ని ఏమంటారు? ఒక్క గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే పద సముదాయాన్ని ఏమంటారు అంటే వాజ్మితి. ఏమంటారు? వాజ్మితి. ఓకే. నెక్స్ట్, విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నియోజన పద్ధతికి ఇలా కూడా పిలుస్తారేమంటే డాల్టన్ పద్ధతి అని పిలుస్తారు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని కూడా తెలుస్తారు. సో ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకొని చెప్పినదే. మొత్తం ఇక్కడ 21 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం మనం 20 క్వశ్చన్ పేపర్స్ని అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. సో ఒక్కొక్క దాంట్లో మనకు మొత్తం 6 మెథడాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం మనం 120 తెలుగు మెథడాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ని, అంటే ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ని అడిగాడో దాన్ని మనం ఈ వీడియోలో అయితే చూడగలిగాం. సో ఎవరికైనా యూజ్ అయిందని అనిపిస్తే నాకు ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.